మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మాఘ పౌర్ణమి. రవి పుష్యయోగంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. పైగా ఈ మాఘ పౌర్ణమి రోజే లలిత జయంతిని కూడా జరుపుకుంటారు. ఇది సామాన్యమైనది కాదు గనుక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు, 1 గంటలో మీకు ఉన్న కష్టాలు, దరిద్రము, బాధలు పోతాయి. అపమృత్యు దోషాలు, పీడలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మాఘ పౌర్ణమి అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. కేవలం మాఘ పౌర్ణమి మాత్రమే కాదు, సంవత్సరంలో మొత్తం 4 పౌర్ణములలో సముద్ర స్నానం చేయాలని శాస్త్రాలలో చెప్పబడింది. వాటిల్లో మాఘ పౌర్ణమి కూడా ఒకటి. అందువల్ల ఈరోజు సముద్ర స్నానం చేయడానికి చాలా అనువైనది. ఒకవేళ సముద్ర స్నానం కుదరకపోతే నదులలో, చెరువులలో, కాలువల్లో లేదా బావుల వద్ద, బోరు పంపుల వద్ద స్నానం చేసినా చాలా మంచిది. అసలు ఇవి ఏమీ కుదరని వారు ఈరోజు ఉదయం మరియు సాయంత్రం ఇంట్లోనే స్నానం చేసి ఆ స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు, అన్ని పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితాలు వస్తాయి. మీకు ఉన్న కష్టాలు, దరిద్రము, బాధలు పోతాయి. 1 గంటలోనే పోతాయి. మీ దశ తిరిగిపోతుంది. అపమృత్యు దోషాలు పోతాయి. పీడలు, గండాలు పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధనలాభం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. మీ శరీరానికి కూడా నూతన ఉత్తేజం వస్తుంది. మీ శరీరంలోని రోగాలు, దారిద్ర్యాలు పోతాయి. మరి ఇంతకీ ఈరోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు, ఈ పౌర్ణమి రోజు ఏ కూరలు తినకూడదు, పూజ ఎలా చేసుకోవాలి, ఏ రంగు దుస్తులు ధరించాలి, ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఏ చెట్టును తాకితే కలిసి వస్తుంది అనే ఎన్నో విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియో మీకు ఉన్న డౌట్స్ అన్నిటినీ తీర్చేస్తుంది కనుక ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ కొట్టండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని భక్తితో టైప్ చేయండి. స్త్రీలు ఈ పౌర్ణమి రోజు మొదట సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నిద్రలేచి బయట వాకిలంతా కూడా శుభ్రంగా కడుక్కొని చక్కగా మంచిగా ముగ్గును పెట్టుకొని కుంకుమ వేసుకొని అలంకరించుకోవాలి. తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు కలిపి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో ఉండే చెడు, కీడు, దిష్టి, నకారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత ఇంటి గడపలకు కూడా చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత స్నానం చేసి శుచిగా ఉండే వస్త్రాలు ధరించి చెంబుడు నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి ఆ నీటిని సూర్య భగవానుడికి ఆర్జ్యం వదలాలి. అలాగే ఈరోజు ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. ఈ పౌర్ణమి రోజు మీ ఇష్టదైవాన్ని పూజించుకోవచ్చు, లేదా లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు, లేదా లలిత అమ్మవారిని అయినా సరే పూజించుకోవచ్చు. ఈరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి మీ పూజ గదిలో మీ ఇష్టదైవం చిత్రపటానికి కానీ, లేదా లక్ష్మీదేవి చిత్రపటానికి కానీ, లేదా లలితాదేవి చిత్రపటానికి కానీ గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో అందంగా అలంకరించుకోండి. తర్వాత 2 పిండి దీపాలను వెలిగించాలి. బియ్యపు పిండితో కానీ, గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసి ఆ దీపంలో చక్కగా ఆవు నేతిని పోసి 5 ఒత్తులు వేసుకొని చక్కగా దీపారాధన చేసుకోవాలి. ఇలా 2 పిండి దీపాలను వెలిగించండి. పిండి దీపాలు పెట్టలేని వారు ఆవు నెయ్యితో దీపం పెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. తర్వాత పాలను లేదా పాలతో చేసిన పదార్థాన్ని నివేదన చేయండి. ఇలా ఈరోజు పూజ చేస్తే అప్పుల సమస్యలు పోతాయి. ఎలాగో ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది కనుక కొంచెం త్వరగా లేచి తప్పక ఈ పనులు చేయండి. కానీ ఆదివారం వచ్చింది కదా అని ఈరోజు పొద్దెక్కే వరకు పడుకోవద్దు, త్వరగా నిద్రలేవండి. అలాగే బూడిద గుమ్మడికాయకు దుష్ట శక్తులను పీల్చుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఒక పెద్ద బూడిద గుమ్మడికాయను తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి.
పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే నరదిష్టి, కంటి దోషాలు మీ ఇంటిపై పడకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు పెరుగుతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి. పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఒక నలుపు రంగు దారాన్ని తీసుకొని ఆ దారానికి 9 ముడులు వేయండి. ఈ నల్ల దారాన్ని మగవారు కుడిగాలికి, ఆడవారైతే ఎడమకాలికి కట్టుకోండి. అనారోగ్య సమస్యలు, దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు తులసిని పూజించాలి. తులసి కోటలో దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేస్తే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. విశేషంగా ఈ మాఘ పౌర్ణమి నాడు తులసి మొక్కను ముట్టుకుని నమస్కారం చేసుకుంటే చాలు. మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాదు ఈ పౌర్ణమి రోజున రవి పుష్యమి యోగం కూడా కలిసి వచ్చింది కాబట్టి బంగారము లేదా వెండి వస్తువులను కొనాలని అనుకునేవారు ఈరోజు కొనుక్కోండి. మంచి ఫలితాలు కలుగుతాయి. మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాల వలన, పూజల వలన, దానాల వలన వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. పుణ్యఫలాల విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ ఈరోజు పద్మాలతో అర్చించాలి. అటు మహాలక్ష్మికే కాదు, ఇటు పార్వతీదేవికి కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనదే. భూమి మీద ఒక శంకు రూపంలో పడిన పార్వతీదేవి దక్ష ప్రజాపతి చెయ్యి సోకగానే బాలికగా మారిపోయింది. ఆ బాలికకు సతీదేవి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు. శంకువు సతీదేవిగా మారిన రోజు మాఘ పౌర్ణమే. ఇక మునులలో అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా ఈ రోజే అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది. ఇలా మాఘ పౌర్ణమికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే నువ్వులు దానం ఇస్తారో వారికి ఉండే సమస్త దోషాలు తొలగిపోతాయి. ఈరోజు నువ్వులను ఆహారంలో స్వీకరించిన దోషాలు పోతాయి. ఆహారంలో నువ్వులతో చేసిన పదార్థాలు ఖచ్చితంగా తినండి. వీలైతే 1.25 కేజీ అంటే కేజీంపావు నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి. ఇంకా మీకు వీలైతే ఒక వెండి పాత్రలో కానీ, రాగి పాత్రలో కానీ, ఇత్తడి పాత్రలో కానీ నువ్వులు పోసి ఆ నువ్వులు గోవు ఆకారం వచ్చేలాగా చేసి ఆ నువ్వులు దానం ఇవ్వండి. దీనిని తిల గోవు అంటారు. నువ్వులు గోవు ఆకారంగా వచ్చేలాగా పాత్రలో పోసి దానం ఇస్తే చాలా మంచిది. జాతక దోషాలు తొలగిపోతాయి. లేదా బియ్యం తీసుకొని బియ్యాన్ని ఆవు ఆకారంగా వచ్చేలాగా చేసి ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దీనిని శాలిగోవు అంటారు. ఈ దానం ఇచ్చిన అన్ని దోషాలు తొలగిపోతాయి. గోదానం చేయలేని వారు ఎవరైనా సరే ఈ మహామాగి రోజు నువ్వులు కానీ, బియ్యం కానీ గిన్నెలో గోవు ఆకారంలో పోసి దానం చేయటం వలన గోదానం చేసినంత ఫలితం దక్కుతుంది. లేదా ఆవు నెయ్యి గిన్నెలో గో ఆకారం వచ్చేలాగా వేసి దానం చేసినా సరే గోదానం చేసిన ఫలితం కలుగుతుంది. ఇలా ఏ దానం చేసినా లేదా ఏ దానమైనా సరే ఇవ్వవచ్చు. మరొక గొప్ప దానం కూడా ఉంది. అదే శయ్యదానం. అంటే మంచం కానీ, పరుపు కానీ ఈ మహామాగి రోజు దానం ఇవ్వాలి. ఈ శయ్యదానం బ్రాహ్మణుడికి చేస్తే జీవితంలో దంపతులకు వియోగం ఉండదు. అంటే విడిపోరు. భార్యాభర్తలు చచ్చిపోయే వరకు కూడా కలిసే జీవిస్తారు, విడిపోరు. అలాగే భార్య ముందు మరణించటం, భర్త ముందు మరణించడం అలాంటివేమీ జరగకుండా ఇద్దరూ దాదాపుగా ఒకే సమయంలో మరణిస్తారు. అంటే దంపతులకు జీవితంలో అస్సలు వియోగం అనేదే లేకుండా ఉండాలంటే మాఘ పౌర్ణమి రోజు శయ్యదానం ఇవ్వాలి. అంటే మంచం కానీ, పరుపు కానీ దానం ఇవ్వాలి. ఈ దానాలలో ఏ ఒక్క దానం చేసినా విశేషమైన ఫలితం వస్తుంది. నువ్వులను ఆహారంగా తప్పకుండా స్వీకరించండి. ఈ పౌర్ణమి రోజు 2 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం దూసుకు వస్తుంది. 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్ర బాధలు, సమస్యలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పు లేదా గల్లులుప్పు అనేది సముద్రం నుండి పుడుతుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి
పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని భావిస్తారో వారు ఈ పౌర్ణమి రోజు కనీసం ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా తెచ్చుకోవటం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది. ఉప్పును ఇంటికి తెచ్చుకోవటం వలన అప్పు తగ్గుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని ఆమె యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తించేలాగా చేస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఉప్పును ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్లేదు, చిన్న గల్లులుప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. తర్వాత ఆ ఉప్పు ప్యాకెట్ను పూజ గదిలో ఒక గంట సేపు ఉంచండి. తర్వాత ఆ ఉప్పును తీసి మీ వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. లేదా ఫ్యూచర్లో పరిహారాలకు వాడుకుంటాము అని అనుకునేవారు పరిహారాల కోసం దాచుకోవచ్చు. మ్యాక్సిమం ఈ ఉప్పును వంటగదిలో పెట్టేసుకొని వంటల్లో వాడేయండి. ఎందుకంటే పరిహారాలకు అప్పటికప్పుడు కొని తెచ్చుకున్న ఉప్పుతో చేస్తేనే పూర్తి ఫలితం వస్తుంది. కనుక వంటల్లో వాడుకోండి. లేదు మేము పరిహారాల కోసమే దాచుకుంటాము అంటే దాచుకోండి, తప్పేమీ లేదు. ఎలా అయినా ఈ రోజు మాత్రం ఉప్పును కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన అష్టైశ్వర్యాలు వస్తాయి, తరగని ఆస్తి వస్తుంది, సంపాదన పెరుగుతుంది, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే మినుములు. అవును, ఈ పౌర్ణమి రోజున మినప గుళ్ళు కొని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. మినప గుళ్ళు అనే కాదు, ఈరోజు మినుములను కొని తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటి రూపాయలు సంపాదించే యోగాలు వస్తాయి. మినుముల గురించి అందరికీ తెలుసు. మినుములు మనం ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాము. మీ ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్లేదు, ఈ పౌర్ణమి రోజున కనీసం 1/4 కేజీ మినుములను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా 1/4 కేజీ, అర కేజీ, కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 100 కేజీలు ఇలా మీ అవసరాన్ని బట్టి ఈ పౌర్ణమి రోజు ఎంతో కొంత మినుములను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు శుభం చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. తరతరాల వరకు తరగని సంపద మీ ఇంటికి వస్తుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి. కనుక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మినుములను కొని ఇంటికి తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొందండి. ఇలా తెచ్చుకున్న మినుములను వంటల్లో వాడుకోండి. అలాగే ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవలసిన మూడో వస్తువు కూడా ఉంది, అదే బెల్లం. బెల్లం ఎప్పుడూ ధనాన్ని సూచిస్తుంది, ధన ద్వారాలను తెరుచుకునేలాగా చేస్తుంది. అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ఇష్టం కనుక ఈరోజు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, భోగభాగ్యాలతో తులతూగుతారు. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. 20 రూపాయలు పెడితే బెల్లం కుంది వచ్చేస్తుంది. ఆ బెల్లం కుందిని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ జీవితం మారిపోతుంది. బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవియే మీకు కావలసినంత ధనాన్ని ఇస్తుంది. కనక వర్షం కురిపిస్తుంది. తిరగలేని రాజయోగం పడుతుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే స్థాయికి వస్తాం. అంతేకాదు ఈరోజు యాలకులను కొని ఇంటికి తెచ్చుకున్నా చాలా మంచి జరుగుతుంది. కష్టాలు, దరిద్రాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. వద్దన్న ధనం దూసుకు వస్తుంది. ఎందుకంటే యాలకులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. యాలకుల నుండి వచ్చే సువాసన అన్న కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. యాలకుల సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఈరోజు యాలుక్కాయలను ఇంటికి తెచ్చుకోండి. అంటే కేజీలు కేజీలు కొని తెచ్చుకోవలసిన అవసరం లేదు. 5 రూపాయల ప్యాకెట్టు, 10 రూపాయల ప్యాకెట్టు ఇలా చిన్న చిన్న యాలుక్కాయల ప్యాకెట్లు ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ యాలుక్కాయలు ఇంట్లో ఉన్నా పర్లేదు. ఈరోజు యాలుక్కాయలను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన ఆ యాలుక్కాయల వెంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. ఇలా తెచ్చుకున్న యాలుక్కాయల్లో నుండి 3 యాలుక్కాయలను తీసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించి ఆ దీపంలో వేయండి. అలా వేస్తే మీ కష్టాలు పోతాయి. ఉప్పు, మినుములు, బెల్లము, యాలుక్కాయలు మనం మొత్తం 4 వస్తువుల గురించి చెప్పుకున్నాం. ఆ 4 వస్తువులు తెచ్చుకోవలసిన అవసరం లేదు. ఈ 4 వస్తువుల నుండి మీకు కావలసిన వస్తువులను 2 తెచ్చుకోండి, సరిపోతుంది.
అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీరు వద్దన్న ఐశ్వర్యం వస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుని ధనం దూసుకు వస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను తెచ్చుకుని శుభ ఫలితాలను పొందండి. మాఘమాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మాఘ స్నానాలు చేస్తే పాపాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలా మాఘమాసం అంతా స్నానం చేయలేని వారు ఒక్క మాఘ పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, చెరువులలో కానీ, బావి వద్ద కానీ ఉదయాన్నే స్నానం చేస్తే చాలు, మాసమంతా మాఘస్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది. అంతేకాదు ఈరోజు సముద్ర స్నానం చేస్తే దీనికి 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. అంత మహాశక్తి ఈ పౌర్ణమికి ఉంది. అందుకే దీనిని మహామాఘి అని అంటారు. కనుక ఈరోజు వీలు ఉంటే సముద్ర స్నానం చేయండి. లేదంటే మీకు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, చెరువుల వద్ద కానీ, బావుల వద్ద కానీ స్నానం చేయండి. సకల దరిద్రాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈ మాఘ పౌర్ణమి కుంభమేళా సమయంలో రావటం అదృష్టం. కనుక కుదిరిన వారు ఈరోజు కుంభమేళా స్నానం చేస్తే మరీ మంచిది. వీలైతే కుంభమేళా స్నానం చేయండి. కానీ తిప్పలు పడి ఎక్కడో కుంభమేళకు వెళ్ళవలసిన అవసరం లేదు. మన దగ్గరలో ఉన్న నదుల్లో స్నానం చేసినా సరిపోతుంది. పౌర్ణమి రోజు స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు. అవి ఏమిటి అంటే, ఈరోజు ఆడవారు గుమ్మాన్ని తొక్కటం, గుమ్మం మీద కూర్చుని తలదువ్వటము, గుమ్మం మీద కూర్చొని పూలుమాల కట్టుకోవటము, గుమ్మం మీద కూర్చొని తినటము, గోర్లు కత్తిరించటము వంటి పనులు చేయరాదు. అలాగే ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు, అనవసరపు మాటలు మాట్లాడకూడదు. పౌర్ణమి రోజు పాలను మీ చేతిలో డైరెక్ట్గా ఎవ్వరికీ ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. పొరపాటున ఈ పౌర్ణమి రోజున ఈ తప్పులు చేశారంటే 7 జన్మల దరిద్రం పడుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా పోతాయి. ఈ పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది, ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. సంవత్సరానికి నెలలు 12, నెలకు ఒక పూర్ణిమ. ఇది సర్వసాధారణం. ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండటం మూలాన అమావాస్యలు, పూర్ణిమలు మనకు లెక్కలోనికి వస్తాయి. శాస్త్రీయంగా చంద్రుడు, భూమి, సూర్యుడు గమనాల బట్టి పగలు, రాత్రులు, నెలలు, సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే. దీనినే క్యాలెండర్ అంటాము. తేదీల్లో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పూర్ణిమకు సంబంధించిన దేవతారాధన చేస్తే ఎన్నో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. పూర్ణిమ నాడు తెల్లవారుజామున వెళ్ళి సముద్ర స్నానం చేయటం మంచిది. పూర్ణిమలలోకెల్లా మాఘమాసంలో వచ్చే పూర్ణిమ, కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ, వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమలు ఎంతో ఉత్కృష్టమైనవి. ఆ పూర్ణిమలలో చేసే దేవతారాధన మరింత శ్రేష్టమైనది. మహామాఘి అలభ్య యోగం అని ఈ మాఘ పూర్ణిమను అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట. మాఘ పూర్ణిమ విశిష్టత అంతా ఇంతా కాదు. హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది. ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయటం, దానం చేయటం మొదలైన వాటిని అనుసరిస్తారు. మాసాలన్నిటిల్లో మాఘమాసం చాలా విశిష్టమైనది. దీనిలో ఎటువంటి సందేహమూ లేదు. ఎందుకంటే రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాము. మాఘ పౌర్ణమి నాడు గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మాఘ పౌర్ణమి రోజు గంగా స్నానం చేసేవారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతీతి. మాఘ పూర్ణిమ రోజు చేసే స్నానానికి చాలా శక్తి ఉంటుంది. ఇంటిలోనే వేడి నీళ్లతో స్నానం చేస్తే 6 సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది. బావి నీళ్లతో స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్య స్నానం ఫలితం వస్తుంది. చెరువులలో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది. సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది.
పుణ్యనది జలాలలో స్నానం చేస్తే 90,600 సంవత్సరాల పుణ్యస్థాన ఫలం లభిస్తుంది. సంగమ స్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది. గంగానదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగానది స్నాన ఫలితం కంటే 100 రెట్ల అధిక ఫలం కలుగుతుంది. సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు. ఇంత గొప్ప ఫలితం మనకు మాఘ పౌర్ణమి నాడు కలుగుతుంది. పవిత్రమైనటువంటి మాసాల జాబితాలలో వైశాఖ కార్తీక మాసాల తరువాత స్థానంలో మాఘమాసం కనిపిస్తుంది. శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మాఘమాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం చలివేళల్లో నదిలో కానీ చెరువులో కానీ కోనేరులో కానీ చేసే స్నానం వలన గంగానదిలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే జప తపాల వలన ఎంతటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు. మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా పిలుస్తారు. మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నదీ స్నానం చేసి సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి నమస్కరించాలి. ఇటు వైష్ణవ ఆలయానికి అటు శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించటమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయటం వలన జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది. మాఘ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ఈ ఆహారాన్ని పెట్టండి చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి, మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే గోవు కనిపిస్తే ఆ గోవుకు బియ్యంలో బెల్లం పొడిని కలిపి పెట్టండి. అంటే బియ్యాన్ని ముందే నానబెట్టి ఉంచుకోండి. తరువాత ఆ బియ్యాన్ని కడిగేసి దానిలో బెల్లం పొడిని కలిపి ఆ బియ్యాన్ని గోవుకు తినిపించండి. మీ చేతులతో మీరే తినిపించండి. ఇలా తినిపించేటప్పుడు మీకు ఉన్న కోరికను మీ మనసులో అనుకోండి. అలా అనుకోవటం వలన ఖచ్చితంగా మీకు ఉండే కోరికలు నెరవేరుతాయి. నెల రోజుల్లోనే తీరిపోతాయి. కాబట్టి ఈరోజు మీ ఇంటి దగ్గర ఉండే గోవులకు కానీ లేదా గోశాల దగ్గరకు వెళ్ళి ఆ గోవుకు కానీ ఇలా ఆహారాన్ని పెట్టండి. ఇలా పెట్టడం వలన సమస్యలు బాధలు కష్టాలన్నీ కూడా పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. జాతక దోషాలు పోతాయి. ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈరోజు అందరూ కూడా బియ్యాన్ని గోమాతకు తినిపించండి. వీటితో పాటుగా ఇంకొన్ని ప్రత్యేక పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. ఈరోజు ఆవుకు రొట్టెలో బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. అలాగే మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు కొద్దిగా ఉప్పును ఏదైనా పదార్థాల్లో కలిపి తినిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు మాఘ పౌర్ణమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. మాఘ పౌర్ణమి రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చిశనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఈరోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది.
ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మాఘ పౌర్ణమి రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లము కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి. తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టినా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా మాఘ పౌర్ణమి రోజు లేదా మాఘ పౌర్ణమిలోపు గోవు కనిపిస్తే ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. ఈరోజు ఖచ్చితంగా పాయస దానం చేయాలి. ఇలా చేస్తే సకల యోగాలు సంప్రాప్తిస్తాయి. దీని గురించి మాఘపురాణంలో ఒక కథ ఉంది. ఒకప్పుడు గంగా నదీ తీరంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు ఎంతో పుణ్యాత్ములు. కానీ పూర్వజన్మం కారణంగా ఈ జన్మలో సంతానం కలగలేదు. అందువల్ల ఆ బ్రాహ్మణుడు తపస్సు చేసి సంతానం పొందాలి అనుకున్నాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల ఆ బ్రాహ్మణ దంపతులకు సంతానం కలిగింది. ఆ పిల్లవాడిని చూసుకొని బ్రాహ్మణ దంపతులు ఎంతో మురిసిపోతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి అక్కడికి వచ్చి ఆ పిల్లవాడి ముఖం వెంక చూసి, మీ పిల్లవాడికి 12 ఏళ్లు మాత్రమే ఆయుర్దాయం ఉందని చెప్పాడు. ఆ మాట విన్న బ్రాహ్మణ దంపతులు ఎంతో బాధపడ్డారు. వరం ఇచ్చిన శ్రీ మహావిష్ణువునే మళ్ళీ వేడుకుందాం అనుకుని మళ్ళీ ఘోర తపస్సు చేశాడు ఆ బ్రాహ్మణుడు. దాంతో నారాయణుడు ప్రత్యక్షమై ఎందుకు మళ్ళీ తపస్సు చేశావు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, స్వామి, నాకు సంతానం కలగాలంటే పిల్లవాడిని ప్రసాదించావు, కానీ వాడికి 12 ఏళ్లు మాత్రమే ఆయుర్దాయం ఉందని నారదుడు చెప్పాడు. అందుకే మళ్ళీ తపస్సు చేశాను. నా పిల్లవాడిని నిండు నూరేళ్లు బ్రతికేలాగా చెయ్యి అన్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, ఆయన పూర్వజన్మలో నీ పేరు జ్ఞానశర్మ. అప్పుడు కూడా ఈ జన్మలో ఉన్న ఇల్లాలే నీకు భార్యగా ఉండేది. ఆ జన్మలో మీరు పరమ పుణ్యవంతమైన జీవనాన్ని గడిపారు. మాఘమాసాన్ని నీవు ఎంతో నియమనిష్టలతో పాటిస్తూ వచ్చేవాడివి. ప్రతిరోజు ఉదయం స్నానం ఆచరించటము, అర్చించటం ఇలాంటివి చేస్తూ ఉండేవాడివి. దానికి కారణంగా ఈ జన్మలోనికి ఇంతటి ఉత్తమమైన జీవితం కలిగింది. అయితే నీ భార్య గత జన్మలో మాఘ పూర్ణిమ రోజున పాయసదానం చేయలేదు. ఎవరైతే మాఘ పూర్ణిమ రోజు పాయసదానం చేయరో వారికి యోగములు కలుగవు. అందుకే ఈ జన్మలో నీకు సంతానలేమి కలిగింది. అందువల్ల అల్పాయుష్యు కలిగిన వాడు నీకు సంతానంగా లభించాడు. కాబట్టి మాఘమాసంలో పౌర్ణమి రోజు పాయసదానం చేయండి. అలాగే నీ కుమారుడి చేత ప్రతిరోజు మాఘ స్నానం చేయిస్తూ ఉంటే అతనికి ఆయుర్దాయం పెరుగుతుందని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఇక ఆ బ్రాహ్మణ దంపతులు ఆ ప్రకారంగా మాఘమాసం మొత్తం గంగానదిలో తాము స్నానం ఆచరించడమే కాక తమ పిల్లవాడి చేత కూడా స్నానాన్ని చేయించి మాఘ పూర్ణిమ రోజు పాయసం దానం చేశారు. ఆ కారణంగా ఆ పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడు అయినాడు. కాబట్టి ఎవరైతే మాఘ పౌర్ణమి రోజు పాయసదానం చేస్తారో, మాఘమాస స్నానాన్ని ఆచరిస్తారో వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, జ్ఞానమోక్షం కలుగుతుంది. మాఘ స్నానం మాసం మొత్తం ఆచరించలేకపోయినా ఈ పౌర్ణమి రోజునైనా ఆచరించాలి. మాఘస్నానం ఎంతో పుణ్యాన్ని చేస్తుంది. మాఘ నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఎవరైతే నదిలో కానీ, చెరువులో కానీ, ఇంట్లో బావి నీటితో కానీ స్నానం చేస్తారో వారికి కలిగే పుణ్యం మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. మాఘ పౌర్ణమి రోజు అరుణోదయ వేళ స్నానం చేయటం వల్ల మహాపాపాలైనా నశిస్తాయి. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి 4 గడియల ముందు సమయం. అంటే ఒక గడియ అంటే 24 నిమిషాలు. 4 గడియలు అంటే 1 గంట 36 నిమిషాలకు ముందు నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి. ఇంట్లో అయినా సరే స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది.
ఈరోజు ఓం హ్రీం శ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ఎవరైతే 108 సార్లు జపిస్తారో వారికి ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయి. అంతేకాదు ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవానుడి దివ్య ఆశీస్సులు ఈరోజు నేరుగా అంది చక్కని ఆరోగ్యము మరియు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజు ఎవరికీ కూడా ఎండుమిరపకాయలను, చింతపండును ఫ్రీగా ఇవ్వకండి. అప్పుగా అడిగిన, చేతి బదులుగా అడిగిన ఈరోజు ఎండుమిరపకాయలను ఎవరికీ ఇవ్వవద్దు. ఇలా చేస్తే ఇంట్లోని లక్ష్మి వెళ్ళిపోతుంది, లేనిపోని కష్టాలు వస్తాయి, ఐశ్వర్యం హరించుకుపోతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఎండుమిరపకాయలను, చింతపండును చేతితో ఎవరికీ ఇవ్వవద్దు. కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఒక ప్రత్యేకమైన పువ్వును కడితే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి, ధన సమస్యలన్నీ కూడా పోయి ఇంట్లో ధనవర్షం కురుస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. అంతేకాదు ఈ పువ్వును ఇంటి గుమ్మానికి కట్టడం వలన ఇంట్లోని చెడంతా కూడా పోతుంది, మంచి వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఏ పువ్వును ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి కట్టాలంటే బంతి పువ్వును కట్టాలి. అవును, బంతి పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. బంతి పువ్వులకు మన కష్టాలను, దరిద్రాలను, బాధలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే 3 బంతి పువ్వులను తీసుకొని ఒక ఎర్రటి రంగు క్లాత్లో వేయండి. బంతి పువ్వులంటే పసుపు రంగులో ఉండేటటువంటి బంతి పూలు తీసుకోండి, కారబంతి పూలు కాదు. ముందు 3 బంతి పూలు తీసుకొని వాటిని ఒక క్లాత్లో వేయండి. ఒక ఎర్రటి జాకెట్ ముక్కను తీసుకొని ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఇలా బంతిపూలు వేసిన తర్వాత ఆ పూల మీద ఒక స్పూన్ అంత పసుపును చల్లండి. అలా పసుపును చల్లటం వలన ఆ బంతిపూలకు మరిన్ని అద్భుత శక్తులు వస్తాయి. ఇలా బంతిపూల మీద పసుపును చల్లిన తర్వాత కొన్ని ధనియాలను తీసుకొని ఈ క్లాత్లో వేయండి. అంటే ఒక అర స్పూన్ అంత ధనియాలు వేస్తే సరిపోతుంది. ధనియాలు కూడా చాలా శక్తివంతమైనవి. ధనియాలంటే లక్ష్మీదేవికి మహాప్రీతి. ధనియాలకు మన జాతకాలను మార్చేసే శక్తులు ఉన్నాయి. మన కష్టాలను, సమస్యలను, దరిద్రాలను తొలగించే శక్తులు ఉన్నాయి. అందుకే పరిహార శాస్త్రంలో ధనియాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. కాబట్టి ధనియాలు వేయండి. ఆ పైన చిటికెడంతా పచ్చ కర్పూరం వేయండి. పచ్చ కర్పూరం లేకపోతే మామూలు కర్పూరాన్ని కూడా వేయవచ్చు. కర్పూరం కూడా మంగళకరమైన పవిత్రమైన పదార్థం. కర్పూరంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి, కోరికలు నెరవేరుతాయి. గనుక కర్పూరం వేసేసి తర్వాత వీటన్నిటినీ కూడా మూట కట్టేయండి. చిన్న మూట అవుతుంది. ఈ మూటకు ధూపం చూపించేయండి. ఇక ఇప్పుడు ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్కి పైన కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇంట్లోని చెడంతా బయటకు పోతుంది. మీ ఇంట్లోని కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. దుష్ట శక్తుల బాధలు పోతాయి, నరదృష్టి, నరఘోష కూడా పోతుంది. కాబట్టి అందరూ ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి ఈ మూటను కట్టండి. కొంతమంది గుమ్మం ముందు పటిక, కలబంద, గుమ్మడికాయ కట్టి ఉంటారు. అలా గుమ్మం పైన ఆల్రెడీ ఏదో ఒకటి కట్టిన వారు ఈ మూట కడితే బాగోదు అని అనుకునేవారు ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి కిటికీకి కట్టండి. అంటే మీ ఇంటికి రాగానే ముందు ఏ కిటికీ కనిపిస్తుందో ఆ కిటికీకి బయట వైపు కట్టుకోండి. అది కూడా కుదరని వారు ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గేటుకి అయినా సరే కట్టుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజు ఇలా బంతిపూలను మూట కట్టి ఆ మూటను గుమ్మానికి కడితే జీవితాంతం మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మరి ఇలా కట్టిన మూటను ఎప్పుడు తీయాలంటే 3 నెలల తర్వాత తీయాలి. తీసి దానిలోని పూలను, ధనియాలను, కర్పూరాన్ని ఏదైనా ఒక పచ్చని చెట్టు మొదట్లో పడేయండి. ఆ క్లాత్ను ఉంచుకొని మళ్ళీ తర్వాత వచ్చే పౌర్ణమి రోజు సేమ్ ఇలాగే ఈ పరిహారం చేసుకొని మళ్ళీ మూట కట్టుకోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కష్టాలనేవి రానే రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఈ పువ్వును గుమ్మానికి కట్టుకోండి. సకల దరిద్రాలను తొలగించుకొని సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. రాత్రి సమయంలో పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. ఆ సమయంలో ఎవరైనా సరే సింహద్వారానికి
ఎడమవైపున దీపాన్ని వెలిగించాలి లేదా సింహద్వారానికి ఎడమవైపున డోరు పక్కన రాగి చెంబుతో నీటిని పోసి ఆ నీటిలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, రూపాయి కాయిన్ ఇవన్నీ కూడా వేయాలి. ఇవన్నీ వేసి చెంబును డోరు పక్కన పెట్టాలి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది, ఆర్థికంగా కూడా మనం బాగుంటాము, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆరోగ్యంగా ఉంటాము, కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది, కుటుంబ పరంగా మనం ఎంతో బాగుంటాము. కనుక ఈ పౌర్ణమి రోజు డోరు పక్కన చెంబులో నీటిని పోసి ఆ నీటిలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, రూపాయి కాయిన్ ఇవన్నీ కూడా వేసి పెట్టండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక పదార్థం తింటే మన ఇల్లు పెరుగుతూ ఉంటుంది. సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు అనేది ఉండదు. అయితే మరి మన ఇల్లు పెరగాలి అన్నా, సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అన్నా ఏ పరిహారం చేయాలి అంటే ఏమీ లేదు. ఒక బౌల్లోకి పెరుగును తీసుకోవాలి. పెరుగులో కొద్దిగా చక్కెరను కలపాలి. చక్కెరను కలిపిన తర్వాత దానిని మీ ఇష్టదైవం యొక్క ఫోటో ముందు పెట్టండి. పెరుగు, చక్కెర కలిపి మీ ఇష్టదైవం యొక్క ఫోటో ముందు పెట్టండి. అలా పెట్టేసి నమస్కరించుకోండి. తర్వాత మీ యొక్క సమస్యలను చెప్పుకోండి. మీ చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ తర్వాత ఆ పెరుగును తీసుకొని ఇంట్లో ఉండేవారు అందరూ కూడా తినండి. పెరుగు అనేది ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండాలి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. పెరుగు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. పెరుగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఇంట్లో పెరుగు ఉండటం వల్ల మన ఇల్లు అనేది ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉంటుంది, సంపద పెరుగుతూ ఉంటుంది అని శాస్త్రవచనం. కనుక పెరుగు అనేది చాలా శక్తివంతమైనది, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది. పంచామృతాలలో ఒకటి పెరుగు. పెరుగు అనేది ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఇల్లు సంపాదన పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఇలా పెరుగుతో ఈ పరిహారం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 7 లేత ఉత్తరేణి ఆకులను కానీ లేదా 7 తులసి ఆకులను కానీ లేదా 1 స్పూన్ గల్లులుప్పును కానీ కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. ఈ మూడిటిల్లో ఏదో ఒకటి కలిపి స్నానం చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముందుగా మీకు ఉత్తరేణి ఆకులు దొరికితే 7 లేత ఉత్తరేణి ఆకులను తెచ్చుకొని చేతితో లైట్గా నలిపి నీటిలో కలిపి స్నానం చేయాలి. ఉత్తరేణి మొక్కను అపామార్గ అని కూడా పిలుస్తారు. ఇది ఎంతో ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఆధ్యాత్మికంగా కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ 7 ఆకులను తీసుకొని మీ అరచేతితో కొంచెం నలిపి మీరు స్నానం చేసే నీటిలో వేయండి. ఆ నీటితో స్నానం చేయటం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి అంతా పోతుంది. శాస్త్రాల ప్రకారం ఉత్తరేణి ఆకులకు గ్రహదోషాలను, ముఖ్యంగా శని మరియు కుజదోషాలను తొలగించే శక్తి ఉంది. ఈ ఆకులను నీటిలో కలిపి స్నానం చేయటం వల్ల మీ పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోయి విజయాలు వస్తాయి. ఒకవేళ మీకు ఉత్తరేణి ఆకులు దొరక్కపోతే 7 తులసి ఆకులను తీసుకోండి. తులసిని మనం బృంద అని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా పూజిస్తాం. తులసి మొక్క ఉన్న చోట విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. ఈ 7 తులసి ఆకులను కూడా చేతితో కొంచెం నలిపి స్నానం చేసే నీటిలో కలపండి. తులసి ఆకులతో కలిపిన నీరు గంగాజలంతో సమానం. ఈ నీటితో స్నానం చేస్తే మీ శరీరం లోపల బయట కూడా శుద్ధి అవుతుంది. తులసిలో ఉన్న ప్రాణవాయువు మీ శరీరానికి కొత్త మెరుపును ఇస్తుంది. ఆరోగ్యపరంగా కూడా తులసి నీరు చర్మానికి చాలా మేలు చేస్తుంది. దారిద్ర్యం పోవడానికి, అపమృత్యు దోషాలు తొలగడానికి తులసి స్నానం పరమౌషధం. ఇక ఒకవేళ మీకు ఉత్తరేణి ఆకులు కానీ తులసి ఆకులు కానీ అందుబాటులో లేకపోతే మన వంటింట్లో ఉండే 1 స్పూన్ గల్లులుప్పును స్నానం చేసే నీటిలో కలపండి. ఉప్పు అంటే సముద్రుడి నుండి పుట్టినది, అంటే లక్ష్మీదేవికి సోదరుడి వంటిది. ఉప్పుకు ఉన్న అతిపెద్ద లక్షణం ఏమిటంటే అది తన చుట్టూ ఉన్న చెడును, నెగిటివిటీని లాగేసుకుంటుంది. అందుకే మనం దిష్టి తీయడానికి కూడా ఉప్పును వాడతాము. మాఘ పౌర్ణమి రోజున గల్లులుప్పు కలిపిన నీటితో స్నానం చేయటం వల్ల మీ శరీరానికి ఉన్న దిష్టి, పీడలు, గండాలు అన్నీ తొలగిపోతాయి. మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు పోయి ప్రశాంతత లభిస్తుంది. ధన సమస్యలతో సతమతమవుతున్న వారికి
గలులుపు స్నానం ఒక గొప్ప పరిష్కారం. ఈరోజు ఈ మూడిటిల్లో ఏదో ఒకటి మీ వీలుని బట్టి ఎంచుకుని ఈ పౌర్ణమి రోజున స్నానం చేయండి. ఇలా చేయటం వల్ల కేవలం ఒకే ఒక్క గంటలో మీరు ఒక అద్భుతమైన మార్పును గమనిస్తారు. మీ మనసు తేలికవుతుంది. మీలోని నిరాశ పోయి కొత్త ఆశలు చిగురిస్తాయి. అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం మీకు మీ ఇంట్లోనే లభిస్తుంది. మీ దశ ఖచ్చితంగా తిరుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధించి ధనలాభం కలగటం ఖాయం. మీ శరీరంలోని దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఈ పవిత్ర స్నానం వల్ల ఉపశమనం పొందుతాయి. మీ ముఖంలో ఒక వింతైన తేజస్సు వస్తుంది. దారిద్ర్యం మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదు. ముఖ్యంగా స్త్రీలకు ఒక చిన్న సూచన. ఈ మాఘ పౌర్ణమి రోజున స్త్రీలు స్నానం చేసే ముందు ముఖానికి కొంచెం పసుపు రాసుకొని స్నానం చేయాలి. పసుపు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువు. పసుపు రాసుకొని స్నానం చేయటం వల్ల ఐదవతనం పండుతుందని, సౌభాగ్యం కలుగుతుందని. పసుపు ఒక గొప్ప యాంటీబయాటిక్ కూడా. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖానికి పసుపు రాసుకోవటం వల్ల లక్ష్మీ కళ వస్తుంది. ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ పౌర్ణమి రోజున మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం మీకు ఖచ్చితంగా లభిస్తాయి. మాఘ పౌర్ణమి రోజున చేసే ఈ స్నాన విధి వల్ల మీకు ఉన్న కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ పవిత్రమైన రోజును వృధా చేసుకోకండి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానం చేయటం ఇంకా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ కుదరకపోతే ఉదయం పూట మరియు సాయంత్రం ప్రదోషకాలంలో కూడా నీటిలో ఇవి కలుపుకొని స్నానం చేయవచ్చు. ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని మీ జీవితంలోని చీకట్లను తొలగించుకోండి. ఇక ఈరోజు కొన్ని కూరలను పొరపాటున కూడా తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కూరల విషయంలో ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు వండే కూరనే యజమాని నుండి పిల్లల వరకు అందరూ తింటారు కాబట్టి ఆ ప్రభావం అందరి మీద ఉంటుంది. అసలు ఈ పౌర్ణమి రోజు ఏ కూరలు వండకూడదు అంటే ముందుగా ఈరోజు పొరపాటున కూడా వంకాయ కూరను వండకూడదు, తినకూడదు. అసలు ఈరోజు వంకాయను బయట నుండి కొని ఇంటికి కూడా తీసుకురాకూడదు అని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి ఈరోజు ఆడవారు వంకాయ కూరను వండకండి. మామూలు వంకాయను, గుత్తి వంకాయను, తెల్ల వంకాయను, ఏ వంకాయను ఈరోజు తినకూడదు. కూరల రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పప్పుచారులో వేసుకొని కావచ్చు, ఏ రూపంలోనూ ఈరోజు వంకాయను తినకూడదు. కాదని తింటే అప్పుల పాలైపోతారు. వచ్చే సంవత్సరం మాఘ పౌర్ణమి వరకు కష్టాలు వచ్చే అవకాశం ఉంది కనుక అసలు ఈరోజు వంకాయను తినకండి. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలకూరను వండకూడదు. ప్రత్యేకించి కొన్ని శాస్త్రాల్లో ఇలా ఈ పౌర్ణమి రోజు పాలకూర తినకూడదు అని చెప్పి రాయటం జరిగింది. కాబట్టి ఈరోజు పాలకూర తినటం వల్ల మనం జీవితాంతం కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలకూర అనేది ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. పాలకూర పులుసు, ఫ్రై, పాలకూర పప్పు, పాలక్ పన్నీరు ఇలా ఏ రూపంలోనూ కూడా పాలకూర తినవద్దు. ఈ పౌర్ణమి రోజు పాలకూర తింటే కష్టాలు పట్టి పీడిస్తాయి కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాత వచ్చేసి పెసరపప్పు. ఈరోజు పెసరపప్పు కొని ఇంటికి తెచ్చుకున్నా లేదా వండుకుని తిన్నా లేనిపోని కష్టాలు వస్తాయి. మన యొక్క శాస్త్రాల్లో కూడా ఈరోజు పెసరపప్పును ఇంటికి కొని తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. కాదని తెచ్చుకొని తింటే వాళ్లకు సర్వ బాధలు అనేవి కలుగుతాయి. అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. లేనిపోని గొడవలు భార్యాభర్తల మధ్య జరుగుతూ ఉంటాయి. కుటుంబ చింతలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఇలా రకరకాలుగా అనేక రకాలైన సమస్యలు, బాధలు అనేవి కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు పెసరపప్పు జోలికి మీరు వెళ్ళకండి. మామూలుగా కందిపప్పు, ఎర్రపప్పు, మినప్పప్పు ఇలాంటి పప్పులు ఈరోజు తినవచ్చు. వారికి అడ్డేమీ లేదు. కానీ పెసరపప్పు ఒక్కదాన్ని మాత్రం ఈరోజు అవాయిడ్ చేయండి. ఇక తర్వాత కూరగాయ వచ్చేసి బీరకాయ. ముఖ్యంగా బీరకాయ అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు బీరకాయను ఇంటికి కొని తెచ్చుకోవటం కానీ, లేదంటే బీరకాయ కూర వండుకోవటం కానీ, పచ్చడి చేసుకోవడం కానీ, బీరకాయ ఫ్రై వండుకోవటం కానీ, బీరకాయను పప్పులో వేసుకొని వండటం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. అంతేకాదు ఈరోజు బీరకాయ కూర తింటే సంవత్సరం అంతా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అంటే మామూలుగా అయితే బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ ఈ ఒక్కరోజు మాత్రం బీరకాయ అనారోగ్యాన్ని తెస్తుంది కనుక గుర్తుపెట్టుకొని ఈరోజు బీరకాయ తినకుండా జాగ్రత్తగా ఉండండి. వీటితో పాటుగా మీరు ముల్లంగిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు తినకూడదు. ముల్లంగిని సాధారణంగా సాంబార్లో, పప్పుచారులో వేస్తూ ఉంటారు. ముల్లంగి ఫ్రై కూర కూడా వండుతూ ఉంటారు, చాలా బాగుంటుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం ముల్లంగికి దూరంగా ఉండండి, లేదంటే సమస్యలు వస్తాయి. అలాగే గుమ్మడికాయను పొరపాటును కూడా ఈరోజు తినవద్దు. చాలామంది గుమ్మడికాయ జ్యూస్ను తాగటం అలవాటు చేసుకుంటున్నారు. ఈ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారు. ఈ జ్యూస్ చాలా మంచిది, కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఆ జ్యూసు తాగవద్దు. బూడిద గుమ్మడికాయను ఏ రూపంలోనూ తినవద్దు. బూడిద గుమ్మడికాయను సాధారణంగా దిష్టి తీయడానికి వాడతారు. మీరు కావాలంటే ఈరోజు బూడిద గుమ్మడికాయ ఒక్కటి తెచ్చుకుని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు, కానీ తినకూడదు. బూడిద గుమ్మడికాయ ఒక్కటే కాదు, తీపి గుమ్మడికాయ కూడా ఈరోజు తినకూడదు. అది కూర రూపంలో కానివ్వండి, వడియాల రూపంలో కానివ్వండి, దప్పలం రూపంలో కానివ్వండి, స్వీట్ రూపంలో కానివ్వండి, గుమ్మడికాయను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఈరోజు ఇంట్లో వండకూడదు. తర్వాత కూర పొట్లకాయను కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. కనుక పొట్లకాయ కూర, పొట్లకాయ పప్పు, పొట్లకాయ పెరుగు పచ్చడి ఇలాంటివి ఈరోజు ఇంట్లో వండవద్దు. ఇంట్లో అనే కాదు, బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో, కర్రీ పాయింట్స్ దగ్గర ఎక్కడా కూడా ఈ కూరలను కొనవద్దు, తినవద్దు. అంతేకాదు, ఈ పౌర్ణమి మాఘ ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఉసిరికాయను కూడా తినకూడదు, చెట్టు నుండి కూడా కోయకూడదు. ఇక ఆ తర్వాత ఈరోజు క్యాలీఫ్లవర్ కూడా తినకూడదు. క్యాలీఫ్లవర్ కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. క్యాలీఫ్లవర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ ఈ ఒక్కరోజు మాత్రం క్యాలీఫ్లవర్ తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది. క్యాలీఫ్లవర్ కూర, ఫ్రై, 65 ఇలాంటివేమీ ఈరోజు తినొద్దు. లేనిపోని సమస్యలను కోరి తెచ్చుకోవద్దు. అలాగే ఈరోజు పుట్టగొడుగులను కూడా అస్సలు టచ్ చేయొద్దు. ఈరోజు పుట్టగొడుగులు తింటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ వెజ్ కూరలతో పాటుగా ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే చికెను, మటను, ఫిష్, పీతలు, నత్తలు, చేపలు, రొయ్యలు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఆఖరికి గుడ్లు కూడా తినకూడదు. కోడిగుడ్డును చాలామంది కూడా శాకాహారంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఒక ఆమ్లెట్ రూపంలో కానివ్వండి, లేదా ఉడకబెట్టుకొని కానివ్వండి, లేదా చిన్నపిల్లలు ఇంట్లో ఎవరైనా ఉంటే అలాంటి వారికి కోడిగుడ్డును ఉడకబెట్టి ఇచ్చేసి తినమని చెప్తూ ఉంటారు. కానీ కోడిగుడ్డు కూడా మాంసాహారంతోటే సమానం. ఎందుకంటే ఏ చెట్టుకి కోడిగుడ్డు అనేది కాయట్లేదు కదా, కోడి పెడితేనే గుడ్డు వస్తుంది. కాబట్టి కోడిగుడ్డు కూడా మాంసాహారంతోటే సమానం. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే కోడిగుడ్డే ఇంకా మాంసాహారం అన్నమాట. కాబట్టి కోడిగుడ్డు కూడా ఈరోజు తినరాదు. ఆదివారం సెలవు రోజు కాబట్టి చాలామంది ఈరోజు నాన్ వెజ్ తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఆదివారం పౌర్ణమి తిథి కలిసి వచ్చింది కనుక పొరపాటున కూడా నాన్ వెజ్ తినవద్దు. కాబట్టి ఆదివారం సెలవుని మాంసం జోలికి వెళ్ళకండి. మీ కుటుంబం బాగుండాలని, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటే ఈ ఒక్కరోజు నాన్ వెజ్ మానేయండి. ముఖ్యంగా మగవారు ఈరోజు ఇంట్లో నాన్ వెజ్ వండకపోతే సాయంత్రం అవ్వగానే నూడిల్స్ బండి దగ్గరకు వెళ్ళిపోయి నీచు కలిపిన పదార్థాలు తినేస్తూ ఉంటారు. నూడిల్స్, మంచూరియా, ఎగ్ ఫ్రైడ్ రైసు ఇలా నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు అలా చేయవద్దు. ఈ ఒక్కరోజు నాన్ వెజ్ తినవద్దు. కనీసం ఎగ్ కలిసినవి కూడా ఈరోజు తినకూడదు. మహాపాపం తగులుతుంది. దేవతల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మీకు బయటకు వెళ్ళి తినాలనిపిస్తే వెజ్ ఐటమ్స్ తినండి అంతే. అంటే మిరపకాయ బజ్జీలు, పానీపూరీలు అలాంటివి తినండి, అంతేగాని నాన్ వెజ్ మాత్రం తినవద్దు. కనుక ఈరోజు మగవారు, కుర్రపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు దయచేసి ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు. ఇంట్లో కూడా నాన్ వెజ్ వండవద్దు, తినవద్దు. ఈ ఒక్కరోజు తినకుండా ఉండండి. కావాలంటే మరునాడు తినండి, కానీ ఈ పౌర్ణమి రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. కాదని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది, చాలా సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ తినవద్దు. వంకాయ, పాలకూర, బీరకాయ, ముల్లంగి, గుమ్మడికాయ, సొరకాయ, క్యాలీఫ్లవర్, పుట్టగొడుగులు నాన్ వెజ్. ఈ కూరలేమీ ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఇవి తినవద్దు. కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఇక మీ ఇష్టాన్ని బట్టి మీరు మిగిలిన కూరగాయలు ఏవైనా సరే ఈరోజు తినొచ్చు.
మీరు కావాలంటే ఈ కూరగాయలు ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు, కానీ మీరు ఇంట్లో వండకూడదు, తినకూడదు. కనుక గుర్తుపెట్టుకుని ఈ పౌర్ణమి రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రత్యేకంగా మామిడి చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈరోజు మీరు మామిడి చెట్టును తాకితే మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది. మీ కష్టాలు సమస్యలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఎక్కడ మామిడి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత ఆ చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజు కేవలం మామిడి చెట్టును తాకితే చాలు ఆ చెట్టు ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతలు దీవిస్తారు. మీలోని నెగిటివ్ శక్తులను ఈ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈ రోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లల్లో మామిడి చెట్టు ఒకటి. ఆ విషయాన్ని అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా భావించి పూజించటం మొదలుపెట్టారు. ఈ చెట్టు కేవలం పండ్లు ఇచ్చే వృక్షం మాత్రమే కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చెట్లల్లో మామిడి చెట్టు ఒకటి. దీనిని కల్పవృక్షంతో సమానంగా చూస్తారు. కోరిన కోరికలు తీర్చే కామధేనువు లాంటిది ఈ మామిడి చెట్టు. పాల సముద్ర మదనం సమయంలో పుట్టిన కొన్ని విశేషమైన వస్తువుల్లో మామిడి కూడా ఒకటని, అందుకే ఇది దేవతలకు ప్రీతిపాత్రమైనదని ఒక నమ్మకం ఉంది. యజ్ఞ యాగాదుల్లో పూర్ణాహుతి ఇచ్చేటప్పుడు మామిడి సమిధులనే వాడుతూ ఉంటారు. అగ్నిదేవుడికి ఇవి సమర్పించటం ద్వారా దేవతలు తృప్తి చెందుతారని, యజమానికి ఆయుష్ ఆరోగ్యము సిద్ధిస్తాయని వేద పండితులు చెప్తూ ఉంటారు. ఎండిన మామిడి పుల్లలతో హోమం చేస్తే వచ్చే పొగ ఇంటిని శుద్ధి చేస్తుందని, ఎలాంటి క్రిమికీటకాలు వైరస్లు దరిచేరవని ఆయుర్వేదం కూడా బలపరుస్తుంది. ఇంత పవిత్రమైన మామిడి చెట్టును ఇలా ఈ పౌర్ణమి రోజు తాకటం వల్ల మిమ్మల్ని ఈ చెట్టు నరకం నుండి తప్పిస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మానవుని నరకం నుండి తప్పించే వృక్షం మామిడి వృక్షం. మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే ఈ పౌర్ణమి రోజు మీరు తప్పక మామిడి వృక్షాన్ని తాకండి. శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.